ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడ ఏసగూడ బస్తీ నుంచి. సో, గవర్నమెంట్ అయితే మేము రేషన్ బియ్యం సన్నవి ఇస్తున్నాము. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. ఇచ్చిన తర్వాత మీకెలా ఉంది? ఓకే. బాగానే ఉన్నాయి. సన్న బియ్యం బాగానే ఉంది. రైస్ అంతా మంచిగా ఉడుకుతుందిలే కానీ మంచిగా ఉంది రైస్. మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఉడుకుతుంది. అసలు ఎలా అనిపిస్తుంది ఇలా అంటే రేవంత్ రెడ్డి గారికి థాట్ రావడము, పేదోళ్ళకి ఇవ్వాలి అనిపించడము? మంచిగా ఉంది. ఆలోచన అనేది మంచిగా ఉంది. అయితే ఈ సన్న బియ్యం రావడం వల్ల పేదవాళ్ళకి కూడా అంతకుముందు రేషన్ బియ్యం వచ్చినప్పుడు అందరూ షాపులలో పోయి సన్న బియ్యం కొనుక్కునేది. అప్పుడు కిలో 60-70 రూపాయలు ఉండేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొనలేకపోయేది. ఈ సన్న బియ్యం వచ్చినాక పర్లేదు, అయ్యో ఒకటి మంచిగా ఉడుకుతున్నాయి, మంచిగా తింటారు అందరూ. అందువల్ల ఖర్చు తగ్గినట్టే దానివల్ల. కొంతమంది ఏమంటారంటే వాటిని కూడా అంటే సన్నగా లేవు, ఏదో డిఫరెంట్ పాలిష్ చేసి ఇస్తున్నారు, దుమ్ము దుమ్ము ఉన్నవి, రాళ్ళు ఉన్నవి అని చెప్తున్నారు. అది అందరికి అట్లనే వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, అసలు రావట్లేదు. ఓకే, అది అయితే మనకు తెలియదు. మాకు ఇచ్చే ఈ షాప్లో రేషన్ బియ్యం అయితే బాగానే ఉన్నాయి. మరి రైస్ కూడా బాగానే ఉడుకుతుంది. ఓకే, తినేయచ్చు అందరూ. అంటే కొంతమంది మరి ఇట్లా అంటున్నారు కదా, మరి ఎందుకంటావు? కావాలని అంటున్నారంటావా లేదంటే నచ్చక అంటున్నారంటావా? అది మీరే కనుక్కోవాలి మరి. లేదా ఆ బియ్యం తెచ్చి చూపిమని చెప్పాలి. సో మీకైతే చాలా బాగుంది, మనకు బాగానే ఉన్నాయి. మరి గవర్నమెంట్ పరంగా రేవంత్ రెడ్డి గారు సీఎంగా సక్సెస్ అయ్యారంటారా, ఫెయిల్ అయ్యారంటారా? కొన్ని సక్సెస్ అయినట్టు, కొన్ని ఫెయిల్ అయినట్టు. అన్ని సక్సెస్ కావడం కష్టమే కదా మనిషి అన్న తర్వాత. మిస్టేక్స్ ఉంటాయి కదా. అదే ఓవరాల్గా ఓకే, ప్రస్తుతానికి అయితే బాగానే లీడ్ చేస్తున్నారంటావా? దానికి ఓకే, బాగానే ఉందన్న. బాగానే రివ్యూ వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి పథకాలని. కానీ ఈ రేషన్ షాప్ దగ్గర టోకెన్ సిస్టమ్ అనేది బాగాలేదు. ఒకేసారి ఇస్తుండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తున్నాయి. అదే కానీ కరెక్ట్ కాదు. ఇంతమంది వెయిట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది కదా. అదే ఓకే, థ్యాంక్ యూ.